మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువారు ఆనాటి కాలంలో ఏ సముద్రం మీద అయితే నడిచారో అదే సముద్రం మీద ఈ దినాన ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఏ సముద్రంలో అయితే మునిగిపోతున్న పేతురుని దేవుడు చేయి లేవనెత్తాడో అదే సముద్రంలో ఈ దినాన మేము ప్రయాణం చేస్తున్నాం. ఏ సముద్రంలోనైతే యేసు ప్రభువారు శిష్యులు ప్రయాణం చేస్తూ ఆయన ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని శిష్యులు అరిచినప్పుడు, కేకలు వేసినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు యేసు ప్రభు ఏ సముద్రంలో అయితే గాలిని తుఫాన్ని గద్దించాడో అదే సముద్రంలో ఈ దినాన్ని మేము ప్రయాణం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ గలిలయ సముద్రానికి, ఈ గలిలయ తీరానికి ఎంతో విశిష్టత వచ్చింది. కేవలం ప్రాంతాల్లో సంచారం చేయడం బట్టి ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలు, 2.5 సంవత్సరాల పరిచర్యలు ఈ గలిలయ, యూదయ, సమరయ, డెక్కపొలి ఈ ప్రాంతాల్లో ఆయన ఎంతగానో పరిచయం చేశారు. ఈ దినాన్న ఈ గలిలయ సముద్రంలో కూడా ప్రయాణం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.